హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అపర్ణాస్ గ్యాలరీ. ఈ వీడియోలో ముగ్గులో వేసుకునే రంగోలీ కలర్స్ని ఇంట్లోనే ఎలా రెడీ చేసుకోవాలనేది చూసేద్దాము. అండ్ అలాగే ఈ రంగోలీ కలర్స్లో ఏది కలుపుకుంటే బాగుంటుంది అంటే ఇసుక కలిపితే బాగుంటుందా లేకపోతే బియ్యం పిండి కలిపితే బాగుంటుంది, ఏది షైనీకి ఎంత బాగుంటుంది అనేది కంపేర్ చేసి చూపిస్తాను. లాస్ట్లో ఏది బాగుంటుంది అనేది మీకు లాస్ట్లో చెప్తాను. ఇప్పుడైతే బియ్యం పిండి తీసుకున్నాను ఒక కప్పు. దాంట్లో ఒక అర స్పూను రెడ్ ఫుడ్ కలర్ని అయితే వేసాను. ఆ ఫుడ్ కలర్ బాగా బియ్యం పిండిలో కలిసిపోయేదాకా బాగా కలపాలి ఫస్ట్. తర్వాత ఒక 2 స్పూన్స్ వాటర్ని వేసుకుని ఇది కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఎక్కడ వైట్ బియ్యం పిండి అనేది ఎక్కడ కనిపించకుండా మొత్తం బాగా కలిసిపోయేలాగా మిక్స్ చేసుకోవాలి. చూసుకుంటా ఉండండి, వాటర్ అనేది ఎక్కువ వేసుకోకుండా లైట్గా ఓన్లీ ఆ కలర్ అనేది ఆ పిండిలో కలిసిపోయేటట్టుగా చేసుకునేలాగా వేసుకుంటే సరిపోతుంది. చాలా తక్కువ వేసుకోండి వాటర్. ఎక్కువ వేసుకుంటే ఏమవుతుందంటే ముద్దగా అయిపోతుంది, ఆరడానికి ఎక్కువ టైం తీసుకుంటుంది. అండ్ అలాగే కలర్ షేడ్ కూడా కొంచెం మారిపోయే అవకాశం అయితే ఉంది. సో ఇప్పుడైతే దీన్ని కొంచెం పక్కన పెట్టేసి ఇంకొంచెం తీసుకుని దాంట్లోనే నేను ఇంకొంచెం ఇదే ఫుడ్ కలర్ని ఇంకొంచెం ఎక్కువ అయితే వేస్తున్నాను. సో దట్ నాకైతే లాస్ట్గా అయితే ఇది రెడ్ కలర్లోకి అయితే వస్తుంది. ఫస్ట్ కలిపింది అయితే నాకు ఆరెంజ్ కలర్ వచ్చింది. ఆరబెట్టిన తర్వాత బాగా డ్రై అయిన తర్వాత మీకు కలర్ అనేది డిఫరెన్స్ బాగా తెలుస్తుంది. సో ఇదైతే సెకండ్ టైం కలిపింది అయితే నాకు రెడ్ కలర్ వచ్చింది. వీటిని అయితే నేనైతే డ్రై చేసేస్తాను. కలర్ మిక్స్ చేసేటప్పుడు చూసుకుంటానండి, సరిపోకపోతే ఇంకొంచెం ఎక్స్ట్రా యాడ్ చేసుకుని కలుపుకుంటా ఉంటే సరిపోతుంది. నేనైతే మరలా వేసి కలిపాను, అప్పుడు డార్క్ రెడ్ కలర్లోకి అయితే వచ్చింది. వీటన్నింటినీ కూడా బాగా డ్రై చేసుకోవాలి. కలర్స్ అనేది ఎంత బాగా కలిపితే అంత బాగా అయితే వస్తాయి. మీకు వన్స్ సరిగా కలపకపోతే కనుక కలర్ అనేది ఆ వైట్ బియ్యం పిండిలో అయితే మిక్స్ అవ్వకుండా షైనింగ్ అనేది మారిపోతుంది. సో మనం ఎంత బాగా కలిపితే అంత బాగా అయితే వస్తుంది. చూసారు కదా, రెడ్ కలర్తో అయితే ఆరెంజ్ కలరు అండ్ అలాగే రెడ్ కలర్ అయితే వచ్చింది మనకి. ఇప్పుడైతే నేను ఎల్లో ఫుడ్ కలర్ని తీసుకుంటున్నాను. దీంట్లో కూడా ఇది కూడా బియ్యం పిండిని తీసుకొని అయితే హాఫ్ స్పూన్లో హాఫ్ అయితే వేసాను. దీన్ని కూడా బాగా మిక్స్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ కలర్ అయితే చాలా బాగా వచ్చింది. చూడండి ఎలా వచ్చింది అన్నది. నెక్స్ట్ ఇప్పుడైతే ఇంకొంచెం బియ్యం పిండి తీసుకుని ఇప్పుడైతే ఎక్కువ ఫుడ్ కలర్ అయితే వేస్తున్నాను, ఎల్లో కలర్ది. ఈ ఎక్కువ ఫుడ్ కలర్ వేయడం వల్ల ఇదైతే డార్క్ ఎల్లో కలర్, అంటే పసుపు ఏ కలర్లో ఉండదో ఆ కలర్లోకి అయితే వచ్చింది. ఈ ఎల్లో కలర్స్ రెండు అయితే చాలా బాగా వచ్చాయి. కలర్ అనేది చాలా బాగా నచ్చాయి నాకు ఇవి కలుపుతుంటే కూడా కలర్ బాగా నచ్చి ఇంకొంచెం పిండిని అయితే వేసి ఇంకొంచెం ఎక్కువ అయితే కలిపాను. నేనైతే కలిపేటప్పుడు అయితే ఇంత బాగా వస్తాయని అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా బాగా వచ్చాయి. అసలు ఇలా వస్తాయా అని కూడా నాకు పూర్తిగా తెలీదు. యూట్యూబ్లోనే చూశాను, అందరూ చూస్తుంటే ఎలా చెప్తుంటే నేనైతే నాకు తెలిసి అంతగా రాలేదు అని అనుకుని అసలు ట్రై చేస్తే వస్తుంది లేకపోతే లేదన్నట్టుగా అయితే ట్రై చేశాను. నాకైతే చాలా బాగా వచ్చాయి. ఇప్పుడైతే గ్రీన్ కలర్ అయితే ట్రై చేస్తున్నాను. గ్రీన్ కలర్ కూడా బాగా వచ్చింది. ఫస్ట్ అయితే కొంచెం తీసుకుని చాలా కొంచెం అయితే తీసి చేశాను. ఇదైతే ప్యారెట్ గ్రీన్లోకి వస్తుందని అయితే ఎక్స్పెక్ట్ చేశాను. ఆ కలర్లోకి వచ్చింది. బాగా అయితే మిక్స్ చేసుకున్నాను. ఇప్పుడు ఇది కూడా బాగా మిక్స్ చేసి మొత్తం ఆ వైట్ పార్టికల్స్ అనేది కనిపించకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. అప్పుడు వైట్ వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. అప్పుడైతేనే కలర్ షేడ్ అనేది బాగా మిక్స్ అవుతుంది. ఇప్పుడైతే ఇంకొంచెం బియ్యం పిండిని తీసుకుని దాంట్లో అయితే మొత్తం ఫుడ్ కలర్ని అయితే గ్రీన్ కలర్ ఫుడ్ కలర్ని అయితే వేసాను. ఇదైతే డార్క్ గ్రీన్లోకి వస్తుందని అయితే ఎక్స్పెక్ట్ చేశాను. చాలా మొత్తం అంతా వేసేసాను. ఒక
ఒక హాఫ్ స్పూన్లో ఒక చిన్న తీసి అయితే లైట్ గ్రీన్ కలర్ రెడీ చేశాను. రిమైనింగ్ అంతా దీంట్లోనే వేసాను. వేసేటప్పుడు కొంచెం వాటర్ అయితే ఎక్కువ పడిపోయింది. ఇదైతే నేను డార్క్ గ్రీన్లోకి వస్తుందని అయితే అనుకుంటున్నాను. నెక్స్ట్ అయితే ఇది ఏంటంటే బయట కలర్స్ అమ్ముతారు కదా, ఆ కలర్స్ అయితే తీసుకున్నాను. 10 రూపీస్ అది. 10 రూపీస్లో నేను చాలా చూసారు కదా, చాలా తక్కువ అయితే యూజ్ చేసి బియ్యం పిండిలో అయితే కలిపాను. చాలా తక్కువ వేసాను. ఇందులో కలర్ అనేది చాలా బాగా షేడ్ అయితే బాగా వచ్చింది ఈ బియ్యం పిండిలో వేసి అయితే కలపడం వల్ల. నెక్స్ట్ ఇదే కలర్ని నేనైతే ఇప్పుడు వేరే బియ్యం పిండి కాకుండా ఇసుకలో అయితే వేసి ఏ షేడ్లో వస్తుందో, ఎలా ఉంటుందో, ఏది బాగుంటుంది అనేది అయితే ఇప్పుడు కంపేర్ చేసి చూస్తున్నాను నేను. ఫస్ట్ బియ్యం పిండిలో అయితే కలిపాను కదా, అదైతే ఫస్ట్ కలిపింది. ఇదైతే ఇసుకలో కలిపింది. బియ్యం పిండిలో అయితే ఇప్పుడు ఇసుకలో అయితే ఎంత వేసానో అందులో హాఫ్లో హాఫ్ అయితే వేసాను. రిమైనింగ్ అంతా నేను ఈ ఇసుక దాంట్లోనే అయితే కలిపాను. అంటే బియ్యం పిండిలో అనేది చాలా తక్కువ వేసుకుంటే ఎక్కువ కలర్ అయితే అవుతుంది. ఇసుకలో అనేది చాలా ఎక్కువ కలర్ అయితే వేయాల్సి వస్తుంది. అదైతే చూసుకోండి. అంత ఎక్కువ కలర్ వేసినా కూడా బియ్యం పిండిలో కలిపినప్పుడు వచ్చిన షేడ్ అనేది ఇసుకలో కలిపిన తర్వాత అయితే రాలేదు. ఆ షేడ్ అనేది కొంచెం డిఫరెన్స్ అయితే వచ్చింది. ఇప్పుడైతే బ్లూ కలర్ కోసం అయితే ఉజాలా ప్యాకెట్స్ ఉంటాయి కదా, 1 రూపీస్ ఇవి. అదైతే ఒకటైతే వేసి కలిపాను. 1 రూపీలోనే ఈ కలర్ అయితే రెడీ అయిపోయింది. ఒక 1 రూపీ ప్యాకెట్ ఒకటే వేసాను. ఇది వేసినప్పుడు బాగా కలుపుకోవాలి. అసలు నాకైతే చాలాసేపు కలిపాను. అయినా కూడా కొంచెం అక్కడక్కడ వైట్గానే ఉంది. బాగానే ఉంది, పర్లేదు. కలర్ షేడ్ అయితే తెలుస్తుంది, మరి అంత డల్గా అయితే లేదు. ఇప్పుడైతే ఇవన్నిటిని బాగా డ్రై చేసుకుని ఆరిన తర్వాత ఇప్పుడైతే మిక్సీ పట్టాను నేను. చూసారా, మిక్సీ పట్టిన తర్వాత రంగు ఎలా వచ్చిందన్నది చాలా బాగా వచ్చాయి. నాకైతే ఇంత బాగా వస్తాయని అయితే నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. అన్ని కలర్స్ ఒక్కొక్కటి ముందైతే లైట్ కలర్స్ని మిక్సీ పట్టేసుకున్నాను, తర్వాత డార్క్ కలర్స్ అయితే మిక్సీ పట్టాను. చూడండి ఎంత బాగా వచ్చాయో. ఇప్పుడైతే మీకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను, ఏది ఏ కలరు, ఏది ఎంత బాగా వచ్చింది అన్నీ అయితే చూపిస్తాను. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఎలా అనిపించాయి అనేది కామెంట్ కూడా చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి వీడియోస్ అన్నీ మీకైతే వస్తూ ఉంటాయి. ఇప్పుడైతే కలర్స్ అన్నీ ఫైనల్గా ఎలా వచ్చాయి అనేది చూసేయండి. ఇదైతే ఫస్ట్ది రెడ్ ఫుడ్ కలర్ లైట్గా వేసి మిక్స్ చేశాను కదా, ఆరెంజ్ కలర్ వచ్చిందన్నాను కదా, ఆ కలరు. నెక్స్ట్ అయితే ఇది రెడ్ కలరే ఇంకొంచెం ఎక్కువ వేసి మిక్స్ చేశాను కదా, రెడ్ కలర్ వచ్చింది, ఆ కలరు. నెక్స్ట్ ఇదైతే ఎల్లో కలరు ఇది కూడా లైట్గా వేసి మిక్స్ చేశాను కదా, రేడియం కలర్లా వచ్చింది. ఇదైతే చాలా బాగా నచ్చింది నాకు. నెక్స్ట్ ఇంకొంచెం ఎక్కువ ఎల్లో కలర్ వేసి మిక్స్ చేశాను కదా, ఇదైతే పసుపు కలర్లో అయితే వచ్చింది. ఇది కూడా చాలా బాగా వచ్చింది. నెక్స్ట్ ఇది గ్రీన్ కలర్ ఫుడ్ కలర్ చేసింది. లైట్ కలర్ వేసింది అయితే బాగా వచ్చింది. ఇక్కడ వీడియో క్లిప్లో అయితే చూపించలేదు. డార్క్ కలర్ వేసాను కదా, అదైతే ఈ కలర్లోకి అయితే వచ్చింది. అది ఏమైందంటే వాటర్ ఎక్కువైపోయింది అన్నాను కదా, వాటర్ ఎక్కువైపోవడం వల్ల అది డ్రై అయ్యేసరికి ముద్దలుగా అయిపోయింది. అది మిక్సీ పడితే చూసారు కదా ఎలా వచ్చిందో, అక్కడక్కడ గ్రీన్ కలర్ లైట్ కలర్గా, అక్కడక్కడ డార్క్ కలర్గా అయితే వచ్చింది. సో వాటర్ అయితే చూసుకుని వేసుకోండి. నెక్స్ట్ అయితే ఉజాలా వేసాను కదా, అదైతే ఈ కలర్లోకి అయితే వచ్చింది. ఇదైతే స్టార్టింగ్లోనే ఒక కొంచెం ఇసుక తీసుకుని అందులో అయితే ఫుడ్ కలర్ అయితే వేసి చూసాను. అదైతే ఇది బాగానే వచ్చింది, బట్ కలర్ అయితే అంత షైనీగా అయితే లేదు, డల్గా అయితే ఉంది. నాకైతే అంతగా నచ్చలేదు. సో ఇసుకలో వేసి అయితే అంత పర్ఫెక్ట్గా అయితే రాలేదు. చూస్తున్నారు కదా, పిండిలో వేసినవి అయితేనే బాగా పర్ఫెక్ట్గా అయితే వచ్చాయి. ఇసుకలో వేసిన కలిపినవి అయితే డల్ అయిపోయాయి, చాలా డల్గా అయితే వచ్చాయి. సో ఇప్పుడైతే ఫస్ట్ చూపించింది అయితే లైట్ కలరు బియ్యం పిండిలో వేసిన కలరు, ఇదైతే ఇసుకలో వేసింది. దట్టు ఇసుకలో అయితే చాలా ఎక్కువ కలర్ అయితే వేయాల్సి వచ్చింది. పిండిలో అయితే అంత ఎక్కువ కలర్ అయితే వేయలేదు, చాలా తక్కువ కలర్ అయితే బాగా వచ్చింది. ఇది కూడా పిండిలో కలిపిన కలరు చూస్తున్నారు కదా. నెక్స్ట్ చూపిస్తాను, అదైతే ఇసుకలో కలిపింది. ఇసుకలో అయితే ఎక్కువ కలర్ వేయాల్సి వస్తుంది, దట్టు కొంచెం డల్గా కూడా ఉంటుంది.
అందుకని నాకైతే ఇసుకలో వేసిన కలర్స్ అయితే అంతగా అయితే నచ్చలేదు, డల్ అయిపోయే కలర్స్ అయితే. పిండిలో వేసిన అయితేనే చాలా పర్ఫెక్ట్ గా అయితే వచ్చాయి, బాగా. ఫైనల్ గా చెప్పేది ఏంటంటే ఇసుకలో కలిపినవి అయితే డల్ అయిపోయాయి, పిండిలో కలిపినవి అయితే కొంచెం షైనీగా అయితే ఉన్నాయి. కలర్ అయితే బాగా కనిపిస్తుంది, ఇసుకలో కలిపిన దానికంటే పిండిలో కలిపినవి అయితే కలర్స్ బాగా కనిపిస్తున్నాయి. నాకు ఈ అన్నింటిలోని ఎల్లో కలర్స్ అయితే బాగా నచ్చాయి, రేడియం కలర్ కూడా బాగా వచ్చింది. నాకు ఇవన్నీ కూడా అండర్ బడ్జెట్ లోనే అయిపోయాయి. ఫుడ్ కలర్స్ వచ్చేసి 3 కలిపి 15 రూపీస్, ఈచ్ బాటిల్ 5 రూపీస్. నెక్స్ట్ ఒక అడిషనల్ గా ఒక 3 కలర్స్ అయితే తీసుకున్నాను, అవి ఒక 20 to 30 రూపీస్ అయితే పడింది. అండ్ బియ్యం పిండి అంతే, వీటితోనే ఇవన్నీ కలర్స్ అయితే వచ్చేసాయి. కలర్స్ అన్ని కూడా చాలా బాగా వచ్చాయి, నేను ఇంత బాగా వస్తాయని అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. అంతే ఇంకా వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఎలా అనిపించింది అనేది కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్ గైస్.